దేశం మీద ప్రేమతోటి తమ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళని ఆర్మీని వాళ్ళ యొక్క సచ్చీలతని మనం శంకించాల్సిన అవసరం లేదు. ఏ దేశ ఆర్మీ అయినా సరే, పాకిస్తాన్ ఆర్మీ అయినా సరే, ఇండియా ఆర్మీ అయినా సరే, అమెరికా ఆర్మీ అయినా సరే, వాళ్ళు ఓకే అంటే ఆర్మీని ఇక్కడ తేవాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి. కానీ ఆర్మీ ఎవరు చెప్తుంటది? ఆయా దేశ ప్రభుత్వాలు చెప్తుంటది, లేదంటే ప్రధానులు, లేదంటే ప్రెసిడెంట్లు, రైట్? సో ఆ క్రమంలో నేనేమంటున్నా, ఇక్కడ నేను ఇది చెయ్యొద్దు అంటలేను, చెయ్యాలంటలేను. అది ఎంతవరకు కరెక్టు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ బోత్ సైడ్స్ ఆఫ్ వర్షన్ వినాలి. ఎందుకంటే మన ఇండియాలో ఎవ్రీ మీడియా ఈజ్ కంట్రోల్డ్. యొక్క యూట్యూబర్స్ ఒక 50% యొక్క కొంచెం ఇండిపెండెంట్ గా మాట్లాడే వాళ్ళు, లేకపోతే లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు మాట్లాడే వాళ్ళు యూట్యూబర్స్ ఒక 50% ఉంటే, ఒక 50% ఈ రైట్ భావజాలము మోడీ దేవుడు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. అంటే గోధి